పంతో నానాజీనే కాకుండా మీరు కొంచెం అటు ప్రకాశం జిల్లా వైపు వెళ్తే అక్కడ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి మీద స్థానిక శాసనసభ్యుడు దామిచర్ల జనార్దన్ ఆయన నిప్పులు కాకాడు. నిన్ను పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేడు. ఒకసారి బయట విందాం సార్, ప్లే చేయండి. పోరాడాం నిన్నటిదాకా 5 సంవత్సరాలు పోరాడాం. నిన్నటిదాకా 5 సంవత్సరాలు పోరాడాం. సార్ వాయిస్ ఓకే లోపల ప్లే చేస్తారు సార్. అయ్యా అంటే ఈ నెల అందులో చేరాడు కదా, మొన్న 22 ఎప్పుడో చేరాడు. మమ్మల్ని ఎక్కువ వద్దు, తెలుగుదేశం వాళ్ళని చూసినట్టు మమ్మల్ని చూడండి చాలు అని నేను మీతో చెప్పా కదా, ఒక కొత్త ట్విస్ట్ రాబోతుంది, కొత్త ఈక్వేషన్స్ లో మార్పు అని. ఖచ్చితంగా దామచర్ల కామెంట్స్ దానికి అద్దం పడుతున్నాయి. ఈయన ఏమంటారు, అన్ని తప్పులే చేశారు, అప్పుడంతా చెలరేగిపోయారు, ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే అంతా ప్రక్షాళన అయిపోతుంది అనుకుంటున్నారా, మిమ్మల్ని పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేడు అని ఆయన ఒక పెద్ద మాట వదిలేరు. నిన్నటిదాకా 5 సంవత్సరాలు పోరాడాం. కేసులు పెట్టారు, ఆడవాళ్ళని లేకుండా కొట్టారు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. 100 రోజులకి మళ్ళా మన మీద ఏం కేసులు వస్తాయి, లేకపోతే మళ్ళా మనం ఎందుకునేది. నిన్నటిదాకా 5 సంవత్సరాలు పోరాడాం. కేసులు పెట్టారు, ఆడవాళ్ళని చూడకుండా కొట్టారు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. 100 రోజులకి మళ్ళా మన మీద ఏం కేసులు వస్తాయి, లేకపోతే మళ్ళా మనం ఎందుకునేది ఎట్లా అని ఇలాంటి రాజకీయ నాయకులు ఈరోజు మన రాష్ట్రంలో రావటం చాలా దురదృష్టకరం. మళ్ళా అధికారం రావాలి, మళ్ళా వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా మళ్ళా తప్పించుకోవడానికి, వాళ్ళు చేసిన ఏదైతే అవినీతి ఉన్నాయో ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి ఈరోజు మళ్ళా పార్టీ మారాలని నేర్పించిన ఒక పెద్ద మనిషి తిరుగుతా ఉన్నాడు. నువ్వు మాత్రం పార్టీలోకి, ఆ పార్టీలోకి వెళ్ళినా, ఏ పార్టీలో ఉన్నా కేసులు అనేది నేను వదిలిపెట్టావు. నువ్వు ఏదైతే పాపాలు చేశావో, ఎంతమందిని అయితే ఇబ్బంది పెట్టావు, ఏ విధంగా అయితే కేసులు పెట్టి మనుషులు ఇబ్బందులు పెట్టావో అవన్నీ కూడా వదిలిపెట్టేది లేదు. నువ్వు చేసిన అవినీతి పనులు, నీ కొడుకు చేసిన అవినీతి పనులు మొత్తం కూడా తీస్తా. నిన్నటిదాకా 5 సంవత్సరాలు. అదే నేను చెప్తుంది. అంటే పొరపచ్చాలనండి, లేకపోతే స్థానికంగా ఉన్నవేనండి, స్థానికంగా మటుకు ఈ పాలు నీళ్ళని ఇందాకన్నా ఇవి కలిసిపోవట్లే. దేనంతగా అవి నడిచేటట్టు ఇబ్బందికర అంశమే కదా, తప్పకుండా చాలా చోట్ల ఇది ఒక ఇబ్బందికరమైన అంశం కాబోతుంది. ఇప్పుడు ఇప్పటికే ఆ లక్షణాలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఇవి తగాదాల దాకా వెళ్ళాయి, కొన్ని చోట్ల వివాదాలుగా ఉన్నాయి, కొన్ని అనేక రకాలుగా సోషల్గా, పొలిటికల్గా. అప్పటి వరకు వీళ్ళు కత్తులు నూరుకొని ఉంటారు. అయితే ఈ ఎమ్మెల్యే చెప్తున్నది ఎంతవరకు జరుగుతుంది అని, అంటే ఎందుకు అంటున్నానంటే, మీరు వచ్చినా కానీ కేసులన్నీ అలాగే ఉంటాయని. మీరు చూడండి, ఇందాక నేను చెప్పా కదా, టీటీడీ తిరుమల కొండ గురించి మాట్లాడుతున్నారు కానీ ధర్మారెడ్డిని అక్కడ ప్రధానమైన ఇదిగా చెప్పడం లేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి విపరీతంగా మాట్లాడుతున్నారు కానీ దానికి మూల విరాట్ అయినటువంటి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని గురించి వీళ్ళు మాట్లాడలేదు. అంటే నేను చేయమని నేనేం సజెస్ట్ చేయట్లేదు, కానీ వాళ్ళ కోణంలో నేను చెప్తున్నాను. అవును, ఇప్పుడు అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డితో ఎంత తీవ్ర స్థాయిలో జరిగిందో ఇప్పుడు ఆయన్నే తీసుకుంటున్నారు. ఆయన్ని తీసుకున్న తర్వాత తప్పనిసరిగా భౌతిక పరిస్థితుల్లో మార్పు వస్తుంది కదా. కాబట్టి రాజకీయాల్లో అటు ఇటు మార్పులు చాలా జరగబోతున్నాయి. దాని మీద స్థానికంగా కావాలని తర్వాత కూర్చోబెట్టి చెప్తారేమో. జనసేనాని సైన్యాన్ని సమకూర్చుకుంటున్నాడు. ఓకే, సైన్యంలో కొంచెం దళపతుల్లాగా ఉపయోగపడేవాళ్ళు, దళపతులు కావాలి కదా, ధనపతులు కావాలి, దళపతులు కావాలి. సో ధనపతులు దళపతుల వేటలో హరిహర వీరమల్లు ఉన్నాడు. ఇదంతా అది స్థానిక నాయకుడికి అది అనవసరం కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు. కానీ అది పిఠాపురంలో వర్మ గారు ఇంకొకరు కావచ్చు, ఇంకో చోట దామచర్ల కావచ్చు, ఇంకో చోట ఇంకొకరు పంత నానాజీ కావచ్చు. అంటే ఎవరిది రాజ్యం, ఎవరికి ఆధిక్యత, ఈ ప్రశ్న దానివల్లే వస్తుంది. తిరుపతిలో కూడా ఉంది ఈ ప్రశ్న. అక్కడ బీజేపీకి ఎప్పటి నుంచో చక్రం తిప్పుతున్నాయని ఒక ఆయన ఉన్నాడు. కొత్తగా తిరుపతి జనసేన తరఫున వచ్చి రోజు ఆగకుండా, అలాగే వైసీపీ ఉన్నప్పుడు ఉన్న నాయకులు వాళ్ళ మీద వీళ్ళు విరుచుకుపడుతున్నారు. వీళ్ళ టార్గెట్ అది. సో ఎవరి టార్గెట్ వాడు. సరే ఏంటి, మెగాస్టార్ చిరంజీవి గారికి మరో అరుదైన గౌరవం